ఊరు పేరు కొత్తబోడి మల్లె, బడి పేరు సర్కారు బడిలే. ఊరు పేరు కొత్తబోడి మల్లె, బడి పేరు సర్కారు బడిలే. ఓ అమ్మా ఓ నాన్న పంపించండి మమ్మల్ని బడికే. చదువుల తల్లి మా పంతులమా చేయి అట్టి నేర్పుతుంటాం. అందరికీ నమస్కారం. మా విద్యార్థులకి ఆశీస్సులు. ఈరోజు మీ గ్రామానికి, కొత్తబొడిమల్లి గ్రామానికి మేమందరం టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, తో పాటు మేడం గారి కృషి వల్ల, ప్రయత్నం వల్ల ఇంకొక ప్రీ ప్రైమరీ పాఠశాల వచ్చింది మీ స్కూల్కి. కల్లూరు మండలంలో మొత్తం 6 వస్తే అందులో కొత్తబోడిమల్లి కూడా ఒకటి ఉన్నది. మీ దగ్గర నుంచే ఇద్దరు ఆయానొకళ్ళని, ఆ ఇన్స్ట్రక్టర్, ఆ టీచర్ని ఒకళ్ళని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తారు. 2 ఉద్యోగాలు వస్తాయి, 10 మంది పిల్లలకి చదువు వస్తాయి. ఈ మేడం గారి హయాంలో వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు దాన్ని కాపాడుకుంటే ప్రీ ప్రైమరీ పాఠశాల ఉంటుంది. 3 సంవత్సరాలు నిండిన వాళ్ళని 4, 5 వరకు నిండిన వాళ్ళు వేసుకోవచ్చు. 5 నిండిన వాళ్ళని వాళ్ళ 1వ తరగతి నుంచి 5 వరకు ఉన్నది. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోవచ్చు. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్కి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా ప్రొవైడ్ చేయించేటట్టు మేడం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాల నుంచి నేను కొత్తబోడిమల్లి పాఠశాలలో పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎలా పాఠశాల ఎలా నడుస్తుంది, ఏంటి, మీ పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన కొత్తబోడిమల్లి పాఠశాలకి ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలని మీరు బయటికి పంపిస్తున్నారు కదా, అది కూడా మన పాఠశాలలోనే ఇప్పుడు కొత్తగా ఎంపిక కావడం జరిగింది. కల్లూరు మండలంలో చాలా పాఠశాలల్లో ఉంటాయి, ప్రత్యేకంగా మన కొత్తబోడిపల్లి పాఠశాలను ఎంపిక చేశారు. కాబట్టి ఈ పాఠశాలలో కూడా ఒక టీచర్ ఉంటారు, ఒక ఆయా ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఆటలకి, పాటలు అన్ని మంచిగా వస్తువులు, ఆట వస్తువులు కానివ్వండి అన్ని అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు కళాశ్రీ చేస్తుంది ఊడవడానికి, తర్వాత వంటకి ఇప్పుడు ఇంకో టీచర్ని తీసుకుంటారు, ఒక ఆయాన్ని తీసుకుంటారు. మీ ఊర్లోనే ఒక 4గురికి ఉపాధి లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు టిఫిన్స్ వస్తాయి పిల్లలకి. ఆ రోజు ప్రత్యేకంగా వెరైటీగా టిఫిన్స్, భోజనం, వంట కూడా మంచిగానే మనం బాన్కియా వంట చేస్తుంటుంది, మంచిగానే పెడుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. అందులో కూడా మన పిల్లలు కూడా మంచిగా ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్చుకున్నారు. చాలా మంది మంచిగా మాట్లాడుతున్నారు. అది మా దగ్గరకు వచ్చే పిల్లల తల్లిదండ్రులను అడగండి, మీకు తెలుస్తుంటది. చాలా మందికి తెలుసు ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారని. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక్కోవచ్చు. ఊరు పేరు కొత్తబోడిమల్లి గ్రామస్తులందరికీ నమస్కారం అండి. జిల్లా స్థాయి బడిబాట బైక్ యాత్రలో భాగంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే మేడం గారు చెప్పారు, విజయ్ సార్ చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువ సౌకర్యాలు ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. మరి అన్ని రకాల దుస్తులు కానీ, పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, పిల్లలకు పోషకాహారం, రాగి జావ, గుడ్లు, ఇంకా 5 రకాల టిఫిన్స్, ఇంకా 21 రకాల వస్తువులు మీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. టై, బెల్ట్, షూ, ఐడెంటిటీ కార్డు ఇలాంటివి. మరి ఇన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి విద్యలో మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పేసి దీని మీద ప్రత్యేక దృష్టితో ఆ శాఖను తన వద్దే ఉంచుకొని మరి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా కృషి చేసి మరి మంచి ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఉత్తీర్ణత సాధించడానికి చేస్తున్నారండి. ఈసీఆర్ ద్వారా ఇంగ్లీష్లో ప్రావీణ్యత సంపాదించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం ఉన్నారు. ఇక్కడ మీ ఊర్లో, మీ బడిలో ఒక మంచి టీచర్ ఉన్నారు. దాంతోపాటు మీ ప్రత్యేకత ఏంటంటే ప్రీ ప్రైమరీ వచ్చిందండి మీకు. ఊరు పేరు కొత్తబోడిమల్లి, బడి పేరు సర్కారు బడిలే. రండి